శ్రోతలకు స్వాగతం. నేను మీ శ్రీ. నన్ను మరిచిపోకు ఆఖరి భాగం. గత భాగంలో చందన సీరియల్ గురించి నీరజ ద్వారా తెలుసుకుంటుంది. చాలా బాధపడుతుంది. కథ కొనసాగుతుంది. చంద్రమౌళి సీరియల్ పూర్తి అయిపోయింది. దాంతోపాటు అతని ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. పత్రికల వారిచ్చిన రాయల్టీ బ్యాంకులో వేసుకున్నాడు. అదే మందులకి వాడుకుంటూ ఈ సీరియల్ని ఏ పబ్లిషర్ అయినా తీసుకుంటారేమోనని ఆ సీరియల్ తీసుకుని విజయవాడ వచ్చాడు. ఒక పబ్లిషర్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన చంద్రమౌళి చెప్పిందంతా విని, సారీ, నేను పెద్ద పెద్ద స్త్రీ రచయిత్రులవే వేస్తున్నాను అన్నాడు. మరో ఆయన, ఇప్పటికీ ఒక సెట్టు కొత్తగా వేసేసరికి డబ్బంతా లాక్ అయిపోయింది. మరో 4 నెలలకి గాని ఏ సంగతి చెప్పలేను అన్నాడు. మరో ఆయన, అక్కడుంచండి, చదివి చెబుతాను అన్నట్టు మాట్లాడాక తన ప్రస్తుత పరిస్థితి ఇక్కడ చక్కబడదేమోనని భయపడిన చంద్రమౌళి ఆఖరుసారి అనుకుంటూ మరో పబ్లిషర్ని అడిగాడు. ఆయన సీరియల్స్ మీద ఉన్న మోజు కొద్దీ, పైగా వారం వారం ఆ నవల చదివాడు గనక అందులోని సారాన్ని గ్రహించిన వాడై వెంటనే ఒప్పుకున్నాడు. అతనికి ఏనుగెక్కినంత సంబరం కలిగి ఆ స్క్రిప్ట్ ఆయనకిచ్చి ఓ నమస్కారం పెట్టి యువతలకొచ్చాడు. అతడి మనసు సూర్యారావుపేటలోని తనున్న గదికి లాక్కుపోయింది. మెల్లగా నడుస్తూ ఆ రూమ్ దగ్గరకొచ్చాడు. ఆ రూమ్లో ఇప్పుడెవరో దంపతులు దిగినట్టున్నారు. అక్కడే కాస్త దూరంగా నిలబడ్డాడు చంద్రమౌళి. ఈ గదిలో చందనాదేవితో ఎన్నో సాయంకాలాలు, ఉదయాలు కబుర్లతో గడిపాడు. ఆమెని దగ్గరకు తీసుకున్నాడు. ముద్దులు పెట్టుకున్నాడు. పాపం, ఆమె తన హృదయం అంతా ఇచ్చింది. కానీ తనే అలాంటి గొప్పింటి అమ్మాయిని పెళ్లాడి తను సుఖపెట్టలేనేమోనన్న భయంతో భీరువులా పారిపోయాడు. చందన పెళ్లి చేసుకుందో లేదో తనకి తెలియదు అనుకుంటూ అక్కడే నిలబడి బాధగా కళ్ళు ఒత్తుకుంటుంటే, గుమ్మంలోకి కసువు పారబోయడానికి వచ్చిన ఆ గదిలోని ఇల్లాలు, ముదనష్టపు వెధవ, ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఇక్కడే నిలబడి ఒకటే చూడటం నాకేసి అంటూ తిట్ల వర్షం కురిపిస్తుంటే, ఏడా వెధవా అంటూ కాలర్ సరిచేసుకుని చేతులు పైకి దోపుకుంటూ పెద్ద వీరుడిలా వచ్చాడు ఆమె గారి హీరో. ఏరా స్టూపిడ్, నీకు బుద్ధి లేదు, అలా ఆడాళ్ళకేసి గుడ్లప్పగించి చూస్తావురా అంటూ మీదికి వచ్చేసరికి ఏవేవో లోకాల్లో విహరిస్తున్న చంద్రమౌళి ఉలిక్కిపడి, సారీ, నేను ఇంతకు పూర్వం ఈ గదిలోనే ఉండేవాడిని, పరిచయస్తులు ఎవరన్నా కనిపిస్తారేమోనని చూస్తున్నాను అని ఆగి గుమ్మంలో నిలబడి భద్రకాళిలా ఉన్న అతని భార్యను చూసి, నాకు పెళ్ళైంది బ్రదర్, నా భార్య జగదేక రంభ, ఇంకొక కేసి చూడాల్సిన పనిలేదని విసురుగా వెళ్ళిపోయాడు. అందులోని వ్యంగ్యాన్ని గ్రహించి తిట్టుకుంటూ వెళ్ళిపోయింది అతగాడి సతీమణి. నల్లగా, లావుగా, ఎత్తుపళ్ళు, అట్లకాడ లాంటి జడ, కాళ్ళకేదో బంధాలు పడినట్టుండే నడకతో ఉన్న తన భార్యను చూసుకుంటూ లోపలికి నడిచాడా హీరో. ఒకసారి అలా చందన ఇంటి ముందు నుంచి వెడదామా అని అనుకున్నాడు చంద్రమౌళి. కానీ వెడితే చందన కనిపిస్తుందన్న ఆశతో పాటు తిట్టిపోస్తుందేమోనన్న భయం కూడా ఉన్న చంద్రమౌళి అందుకు సాహసించలేక తిరిగి నిట్టూర్చుతూ గుంటూరు వెళ్ళిపోయాడు. చందన ఆ రోజు 8 అయినా లేవలేదు. విమలాకర్ ఆఫీస్ పని మీద కలకత్తా వెళ్ళి 10 రోజులైంది. రేపో మాపో రావచ్చు. ఏమ్మా, ఒంట్లో బాగాలేదా అని అడిగింది మీనాక్షి. బాగానే ఉంది అంటూ గబగబా పెరట్లోకి వెళ్ళిపోయింది. ముఖం కడుక్కుంటూ వాంతి చేసుకుంది. అసలు 3-4 రోజుల నుంచి అనుమానంగానే ఉంది. వాంతులు ఏమీ తినాలని లేకపోవడంతో నెల గడిచి లెక్క వేసుకుంటే 2 నెలలు పూర్తి అవనే అయ్యాయి. తన వయసు ఇప్పుడు 21. 21 తల్లి కావడమా అనుకుంది చిరాగ్గా. ఎలాగైనా ఇది ఆపరేషన్ చేయించేసుకుంటే బాగుండు అనుకుంది మనసులో. అదేమిటి అలా ఉన్నావు అని 2-3 సార్లు అత్తగారు అడిగాక వాంతి చేసుకోవడం ఆవిడే చూసి అడిగితే చెప్పక తప్పలేదు చందనకి. ఆవిడ ముఖం ట్యూబ్లైట్లా వెలిగిపోయింది. నేను అబార్షన్ చేయించుకోవాలనుకుంటున్నాను అంది భయం భయంగానే. ఆవిడ ముఖం మాడిపోయిన బల్బులా తయారైంది. హౌవా, అవేం మాటలే, నిక్షేపంగా బిడ్డను ఎత్తుకోక అంది దవడలు నొక్కుంటూ. నా వయసు 21, ఇప్పటి నుంచి పిల్లలు ఎందుకండి అంది విసుగ్గా. చాలే, వెనకటి రోజుల్లో 16వ ఏడుకే బిడ్డనెత్తేవారు. రాను రాను మీరంతా చదువులు వెలిగించి ఇలా తెలివి మీరిపోతున్నారు అంటూ గబగబా అనేసింది. చందన మళ్ళీ మాట్లాడలేదు. ఆ రోజే సుశీలమ్మ చూడటానికొస్తే ఆ మాట చెప్పింది. కూతురు గర్భవతి అని తెలిసాక సుశీలమ్మ కూడా చాలా సంతోషించిన కూతురు అన్న మాట విని 4 చివాట్లు పెట్టింది. నీకేమైనా బుద్ధుందా లేదా, అన్నీ ఇలాంటి పాడుబుద్ధులు పుడుతున్నాయేం అని గట్టిగా మందలించేసరికి మళ్ళీ నోరెత్తలేదు చందన. ఆ సాయంత్రానికి వచ్చాడు విమలాకర్ కూడా. చందన,
ఈ వెధవ ఆఫీసు ఎందుకు మొదలెట్టానా అని కలకత్తాలో ఉన్నన్నాళ్ళు విసుగ్గానే ఉన్నాననుకో, నిన్నొదిలి ఉండాలంటే నాకు పిచ్చెత్తినట్టుంది అన్నాడు తపనగా ఆమెని అక్కున చేర్చుకుంటూ. ఆఫీస్ పని లేకపోతే 4 వేళ్ళు లోపలికి పోయేదెలా అంటూ నవ్వింది చందన. ఆ రాత్రి భోజనాలయ్యాక గదిలోకి వెళ్ళిపోయారు దంపతులు. చందన, నువ్వు బాగా చిక్కినట్టు కనిపిస్తున్నావే అన్నాడు రవంత బాధను మేళవించి. చందన సన్నగా నవ్వి, నా కొంట్లో సరిగ్గా ఉండటం లేదు అంది మెల్లగా. ఏం అని అడిగాడు ఆదుర్దాగా. చందన సిగ్గుపడింది. సిగ్గులు తర్వాత ముందు కంప్లైంట్ చెప్పు. మీరు మరో 6 నెలల్లో తండ్రి కాబోతున్నారు అంది మెల్లగా. ఆ మాట వింటూనే ఆనందం పట్టలేక ఆమెనెత్తుకుని గిరగిరా తిప్పి మంచం మీద పడుకోబెట్టాడు. అతని కళ్ళల్లోని ఆనందం చూసి మళ్ళీ ఏమనడానికి నోరు రాలేదు చందనకి. అబార్షన్ చేయించుకుంటాను అనడానికి సాహసించలేక, మీకు పిల్లలంటే చాలా ఇష్టమా అని అడిగింది. పిల్లలంటే ఎవరు? మన అనురాగానికి దాంపత్యానికి ప్రతిఫలాలే కదూ అన్నాడు చందనని ముద్దు పెట్టుకుంటూ. అవుననుకోండి అంటూ ఇంకా అబార్షన్ ప్రసక్తి తనంతట తనే విరమించుకుంది చందన. చందన, నీకు మంచి ప్రజెంటేషన్ తెస్తాను, కెంపుల సెట్ తీసుకురానా అని అడిగాడు ఆమె ముంగురులు సవరిస్తూ. ఏమీ వద్దులేండి, ఓ పక్క పిల్లలు పుడుతుంటే డబ్బు నిలవేయడం పోయి ఇంకా దుబారా చేస్తారా అని అడిగింది అతని గుండెల మీద వాలి. ఆ మాటని కొట్టివేయలేకపోయాడు విమలాకర్. అప్పులు ఓ పక్క పెరుగుతున్నాయి, బిజినెస్ అనుకున్నంత బాగాలేదు. అక్కడ తెచ్చిన అప్పులు తీర్చుకోవడంతోనే తలా బొప్పి కట్టేట్టుంది. తల్లిదండ్రులకి భార్యకి వ్యాపారం లొసుగు బయటపడకూడదని చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. అడిగినప్పుడల్లా డబ్బు తెస్తున్నాడు. జగన్నాథరావు కూడా అల్లుడే కదా అన్న ధీమాతో ఈ బిజినెస్లో పెద్ద జోక్యం పెట్టుకోవడం లేదు. తనదే తను చూసుకుంటున్నాడు. పార్ట్నర్గా తనకొచ్చే ఇన్కమ్ కూతురు పేరు జమకట్టమని ముందే చెప్పాడు పెళ్ళవగానే. అంచేత సగం బతికిపోయాను అనుకున్నాడు విమలాకర్. లేకపోతే ప్రతి నెల లెక్క చెప్పాల్సి వస్తే ఎప్పుడో బయటపడిపోయేవాడు. చందన, డాక్టర్ దగ్గరికి వెళ్ళొకసారి టెస్ట్ చేయించుకుని మందులు రాయించుకుందాం అన్నాడు తెల్లవారాక. భర్త మాటకి ఎదురు చెప్పలేక అతని వెనకే వచ్చింది. కోడలి తలతిక్కవాగుడు కొడుకు కొట్టిపారేసి ఉంటాడని గ్రహించి విశ్వనాథం, మీనాక్షి మనసులోనే నవ్వుకున్నారు. చందనని పరీక్ష చేసి మందులు రాసిచ్చింది లేడీ డాక్టర్. అవన్నీ దారిలోనే కొనుక్కుని వచ్చాడు. చందన, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు, ఊరికే లేనిపోని పనులేవి నెత్తికెత్తుకోకు అన్నాడు విమలాకర్ ఇంటికొచ్చాక. మా ఇంటికి తీసుకువెళ్ళి ఓ 10 రోజులు అట్టి పెట్టుకుంటాం అంది సుశీలమ్మ. అక్కడికి ఎప్పుడొచ్చిందో గాని మీనాక్షితో మాట్లాడుతూ కనిపించింది. ఇక్కడ మాత్రం తను చేసేది ఏమీ లేదు, విశ్రాంతికి లోటు లేదు కనుక 5వ నెల వచ్చాక వెళ్ళొచ్చని ఊరుకుంది చందన. మీ ఫ్రెండ్ వస్తున్నారా అంటూనే అడిగాడు రాబర్ట్. అతని చేతిలో స్వీట్స్ ప్యాకెట్లు 2 ఉన్నాయి, రండి అంటూ ఆహ్వానించింది చందన. కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు నవ్వుతూ. దేనికి? మీకు బాబు కలగబోతున్నాడు కనుక. ఎవరు చెప్పారు? మీ శ్రీవారు. చందన నవ్వి ఊరుకుంది. మీ ఫ్రెండ్ నాకు నచ్చారు, వాళ్ళతో మాట్లాడి డేటింగ్ ఏర్పాటు చేయగలరా అని అడిగాడు. ఆ మాటకి నవ్వి, తెలుగు అమ్మాయి కావాలన్నప్పుడు తెలుగు పద్ధతుల ప్రకారమే పెళ్ళాడాలి, మీ డేటింగ్లు వగైరా అమెరికా పద్ధతులన్నీ మర్చిపోవాలి అంది చందన. అయితే కట్నం ఎంతిస్తారు అని అడిగాడు రాబర్ట్ చిలిపిగా. కట్నమా? మీరు మీ డబ్బు కట్నంగా తెచ్చుకోండి, అదంతా మా నీరజ జాబ్తో నెలకింతని తీర్చేస్తుంది. మరైతే మీ ఫ్రెండ్ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారా ఆత్రంగా అడిగాడు రాబర్ట్. ఇంకా అసలు ఆ టాపిక్ రాందే. తను గుంటూరు, నేను బెజవాడ. ఆ మాటకి నీళ్లు కారిపోయాడు రాబర్ట్. ప్లీజ్ ఒప్పించండి అన్నాడు ప్రాధేయపూర్వకంగా. చూస్తాను అంటూ కాఫీ ఇచ్చింది చందన. అది తాగి వెళ్ళిపోయాడు రాబర్ట్. విమలాకర్కి తనకి బిడ్డ పుట్టబోతున్నందుకు మహా సంతోషంగా ఉంది. ఇంకా నయం, తను పోగొట్టుకుంటానని అనలేదు. అని ఉంటే అతను ఏమై ఉండేవాడు, ఏమనుకుని ఉండేవాడు అనుకుంది చందన. కాలచక్రంలో మరో 4 నెలలు గడిచిపోయాయి. స్పందన నవల పుస్తక రూపంలో వచ్చి అడ్వర్టైజ్ అయ్యేసరికి ఆ వారం వీక్లీ తిరిగేస్తున్న చందన అది చూసి ఆశ్చర్య ఆనందాలతో కాసేపు దుఃఖంతో కొంతసేపు బాధపడింది. ఆ సాయంత్రం భర్త రాగానే మనం పుస్తకాల షాప్కి వెడదాం అని అడిగింది. భార్య మాటని జవదాటని విమలాకర్ వెంటనే బయలుదేరాడు. స్పందన నవల కొనుక్కుంది చందన. మరి ఒక్కటే కొంటే బాగుండదని మరో 2 నవలలు కూడా తీసుకుని ఇంటికి వచ్చింది. భర్త స్నానానికి వెళ్ళగానే నవల తీసింది. పేజీ తిరిగేసి తుళ్ళిపడింది. విద్య, వినయ సౌందర్య రాశి అమృత హృదయిని చందనకు హృదయపూర్వకంగా సమర్పిస్తున్న నవలా కుసుమం. అది చదివేసరికి ఆమె కళ్ళ నుంచి జలజల కారాయి కన్నీరు. ఏమూలో ఇంకా మౌళికి తను గుర్తున్నది అనుకుంది బాధగా.
ఆ నవల ఎప్పుడెప్పుడు చదువుదామా అని తహతహలాడుతోంది మనస్సు. తెల్లవారి భర్త ఆఫీస్‌కి వెళ్ళిపోవడమే తడవు ఆ నవల పట్టుకుని కూర్చుంది. స్పందన నవల చదువుతున్నంతసేపు స్పందిస్తోంది చందన హృదయం. 30 పేజీలు చదివేసరికి స్పందనే చందన అని రూఢి పడిపోయింది. దానికి తగినట్టు ఆనాడు నీరజ అన్నమాట ఆ నవలలో స్పందన చక్రవర్తుల క్యారెక్టరు చాలా గొప్పగా ఉంది అన్నది గుర్తొచ్చింది. నవలంతా 2 గంటల్లోపే పూర్తి చేసింది. ఆ నవల అయ్యేసరికి ఆమె కళ్ళంబడి గిర్రున నీళ్లు తిరిగాయి. అందాక అతని మీద ఉన్న దురభిప్రాయాలన్నీ సమసిపోగా, మౌళి, మన ఇద్దరి జీవితాలు సమాంతర రేఖలు. అవి ఎంత దూరమైనా అలా కలిసి ప్రయాణిస్తాయే గాని కలవలేవు అనుకుంది బాధగా. చంద్రమౌళి సీరియల్ పడుతున్నప్పుడు చందన చదవాలన్న కోరిక ఈనాటికి నెరవేరింది. కానీ అది అతనికి తెలియదు. ఆ నవల భర్త చూసి ఎక్కడడుగుతాడో చందన్ నువ్వేనా అంటూ అన్న భయంతో ఆ కాగితం చింపివేద్దామనుకుంది. కానీ ఎందుకులే అన్నట్టు పెట్టెలో అడుగున దాచిపెట్టింది. నీరజ, చంద్రమౌళి నవల స్పందన చదివాను, చాలా బాగుందంటూ నీరజకి లెటర్ రాస్తూ రాబర్ట్కి నిన్ను పెళ్లాడాలనుందట, చేసుకుంటావా అని అడిగింది ఉత్తరంలోనే. ఆ ఉత్తరం చదివిన నీరజ రాబర్ట్ రూపం కనుల ముందు గిరగిరా తిరిగిపోగా చేసుకోనా అనుకుంది ఒక క్షణం. మళ్ళీ తల్లిదండ్రితో మాట మాత్రమైనా చెప్పకుండా చేసుకోవడం బాగుంటుందా, వాళ్ళతో చెబితే వాళ్ళు ఒప్పుకుంటారా అనుకుంటూ చాలాసేపు మదనపడింది. మా వాళ్ళకి చెప్పాలి చందన, వాళ్ళు ఒప్పుకుంటారన్న నమ్మకం నాకు లేదు అంది జవాబు రాస్తూ నీరజ. అది చందన తను ఊహించిందే కనుక మళ్ళీ ఏమీ మాట్లాడలేదు. ఆ ఉత్తరం చదివాక దానికి రిప్లై కూడా రాయలేదు. నెలలు నిండుతుంటే ప్రతి పనికి అలసటగానే అనిపిస్తోంది. పైగా మానిపోనీయకుండా మధ్య మధ్య చంద్రమౌళి గాయం రేగుతూనే ఉంది. సీమంతం వేడుకలన్నీ వైభవంగా జరిగాయి. ఆ రోజు రాబర్ట్ వచ్చాడు. అతనికి వచ్చినప్పుడల్లా నీరజ మాటే. నీరజ రాసింది చదివి వినిపించింది చందన. వాళ్ళకి ఇష్టం లేదనుకోండి, ఒకవేళ తనకిష్టమైతే మ్యారేజ్ చేసుకోవడానికి అబ్జెక్షన్ లేదుగా. అతను అడిగే తీరు చూస్తుంటే చందనకి నీరజ నొప్పించి ఎలాగైనా పెళ్లి చెయ్యాలనే ఉంది. కానీ ఎలా? ఆమెను కనిపెంచిన తల్లిదండ్రులున్నారు. వారిని కాదని తనెలా స్వతంత్రించగలదు? సీమంతం జరిగాక పురిటికి పుట్టింటికొచ్చింది చందన. వెంటనే కారమ్మేశాడు విమలాకర్. అది అమ్మందే, కొన్ని అప్పులు తీరేటట్టు కనిపించలేదు. చందన, కారు అమ్మేశాను అన్నాడు ఖిన్న వదనంతో. మంచి పని చేశారు, మనం స్కూటర్ మీద వెళ్ళొచ్చులేండి అంది చందన సమర్థింపుగా. ఆ కొనడం ఎందుకు, అమ్మడం ఎందుకు అనుకున్నాడు విశ్వనాథం చిరాగ్గా. భార్యకి ఎక్కడ కోపం వస్తుందో అన్న భయంతో సతమతమవుతున్న విమలాకర్కి ఆమె ఏమీ అననందుకు మనసులోనే పొంగిపోయాడు. ఒక శుభముహూర్తాన చందన మగబిడ్డను కన్నది. మనవడు పుట్టినందుకు అటు పెద్దలు ఇటు పెద్దలు మహదానందపడ్డారు. విమలాకర్ కొడుకుని చూసుకుని ఉప్పొంగిపోయాడు. చందన కూడా తన బిడ్డను చూసుకుని పరవశించిపోయింది. అబార్షన్ చేయించుకుంటాను అని అన్న ఒకనాటి మాటకు తనలో తనే సిగ్గుపడింది. కావాలనుకున్నంత వరకు కని ఇంక పిల్లలు పుట్టకుండా చూసుకోవడం మంచిది. కానీ ఈ అబార్షన్లు తెలివి తక్కువేనని గ్రహించి బిడ్డను ప్రేమగా హృదయానికి హత్తుకుంది. చక్కగా ముద్దులు మూటగడుతున్నాడు బాబు. విమలాకర్ పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అప్పుడే బాబులో. అది చూసి మీ అబ్బాయి మీ పోలికే అంది నవ్వుతూ. విమలాకర్ సున్నితంగా బాబుని నిమిరి, నీ పోలికలతో పాపని కనకపోయావా అన్నాడు నవ్వుతూ. ఎవరైతే ఏం లేండి అంది కొడుకుని చూసుకుని మురిసిపోతూ. బారసాల వేడుకలు, ఉయ్యాల వేడుకలు వైభవంగా జరిగిపోయాయి. బాబుకు చంద్రకాంత్ అని పేరు పెట్టారు. బాబుకు 5 నెలలొచ్చాయి. అలా కనకదుర్గ గుడికి వెళ్ళిరండని అత్తగారు మామగారు అనేసరికి బాబును తీసుకుని బయలుదేరారు చందన విమలాకర్లు. స్కూటర్ మీద వెళ్ళొద్దాం అన్నాడు విమలాకర్. ఎందుకు? మా నాన్నగారికి కబురు చేస్తే కారు పంపుతారు కదా, మనకేది ఉంటే దాని మీద వెళ్ళాలి గాని మీ నాన్నగారి కారు మీదేమిటి అన్నాడు విమలాకర్. ఆ స్కూటర్ మీదే పిల్లవాడిని ఒళ్ళో కూర్చోపెట్టుకుని బయలుదేరింది చందన. కారుకు అలవాటు పడిన ఆమెకి ఈ స్కూటర్ ప్రయాణం బెరుగ్గా ఉంది. దానికి తోడు పిల్లాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలంటే మరీ హడలుగా ఉంది. ఇవేవీ పట్టని విమలాకర్ అతనికి స్కూటర్ అలవాటే కనుక, ఇప్పుడు అందులోనూ భార్యామణి పక్కనుంది కనుక తన పాండిత్యమంతా చూపించాలనుకున్నట్టు మరింత స్పీడ్గా పోనిస్తున్నాడు. ఏలూరు రోడ్డు దాటి అండర్ బ్రిడ్జి దగ్గరికి వచ్చేసరికి కళ్ళు తిరుగుతున్నట్లయింది చందనకు. ఎదురుగుండా బస్సులు 2 ఒకదాని వెనకే ఒకటి వస్తున్నాయి. అటు తప్పుకోబోయిన విమలాకర్ స్కూటర్ పక్కనే ఉన్న కాలువ గోడకి గుద్దుకోవడం, చందన ఎగిరి ఆ గట్టు మీద పడటం, బాబు రోడ్డు మీద పడటంతో పాటు ఎదురుగుండా వస్తున్న బస్సుల కింద పడి తునాతునకల అయిపోవడం,
పక్కనే విమలాకర్ పేవ్మెంట్ మీద పడిపోవడం అన్నీ ఏకకాలంలోనే జరిగిపోయాయి. క్షణంలో జనం గుమిగూడారు. బీట్ కానిస్టేబుల్ పరుగున వచ్చాడు. విమలాకర్ని, చందనని గవర్నమెంట్ ఆసుపత్రిలో చేర్చారు. చిన్నారి బాబును రక్తంతో ఆ ప్రాంతమంతా భయంకరంగా తయారైంది. చందనకి, విమలాకర్కి ఒక గంటలో తెలివొచ్చింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని కళ్ళనీళ్లు పెట్టుకుంటూనే బాబేడి అని అడిగారు డాక్టర్ని. వెరీ సారీ, అక్కడే ఆ బిడ్డ బస్ కింద పడి నలిగిపోయాడు అంతే. ఆ తర్వాత డాక్టర్లు ఏం చెబుతున్నది వినలేదు చందన. వింటూనే స్పృహ తప్పి పడిపోయింది. అనుకోకుండా తన కుటుంబంలో జరిగిన విషాద పరిణామాలకు విమలాకర్ హృదయం వేయి వక్కలైంది. అటు చందన తల్లిదండ్రులకి, ఇటు విమలాకర్ తల్లిదండ్రులకి ఫోన్ చేయబడింది. ఈ దారుణ వార్త విని గుండెలు బాదుకుంటూ అంతా వచ్చి చేరారు. ఎంతో ముద్దుగా, చక్కగా, కనుల పండువుగా ఉండే పసిబిడ్డ త్రుటిలో నామరూపాలు లేకుండా పోయేసరికి అందరి హృదయాలు వేదనతో రగిలిపోయాయి. విమలాకర్, చందనలు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికొచ్చిన దగ్గర నుంచి చందన దుఃఖాన్ని మరిపించడానికి అంతా అవస్థపడసాగారు. చందన, బాబు మరణానికి కారకుడిని నేనే. నువ్వంటూనే ఉన్నావు కారులో వెడదామని. నేనే నీ మాట ఖాతరు చేయలేదు. కారులోనే వెళ్ళుంటే నీ బిడ్డ సుఖంగా ఉండేవాడు. నీకీ మనోవ్యధ ఉండేది కాదు అన్నాడు ఆవేదనగా జుట్టు పీక్కుంటూ. ఎవరిని అనుకుంటే ఏం లాభం లేండి, నా దురదృష్టం అలా ఉంది అంది చందన కళ్ళు తుడుచుకుంటూ. తన బిడ్డ సంగతి నీరజకి రాసింది. సంవత్సరం ఎండింగ్లో ఉంది నీరజ. అదైపోతే ఆమె చదువు పూర్తి అయిపోయినట్టే. ఈ విచారకరమైన వార్త విని నీరజ నిలువున నీరైపోయింది. బాబు బారసాలకి తను హాజరైంది. ఆ తర్వాత మరోసారి చూసింది. ఎంతో చక్కగా ఉన్నాడు. అంతే, చచ్చిన వాడి కళ్ళు తమలపాకులంతా అని ఏం లాభం దక్కకపోయాక అనుకుంది బాధగా. చందనికి సానుభూతి చూపిస్తూ లెటర్ రాసింది నీరజ. రాబర్ట్ జరిగింది చూసి కొయ్యబారిపోయాడు. అంత అన్యోన్యంగా ఉండే ఆ దంపతుల నోముల పంట అలా రాలిపోవడం అతన్ని బాధ పెట్టింది. విమలాకర్ లోపల పడే మనోవ్యధని గుర్తించి ఎంతో ఓదార్చాడు. కానీ అవన్నీ తాత్కాలిక ఉపశమనాలే. కానీ వారి దుఃఖం ఎలా పోతుంది? కాలమే అన్ని గాయాలకి మందు. అందుకే క్రమక్రమంగా కోలుకోసాగింది చందన. చందన బిడ్డపోయిన దుఃఖంలో ఉంది కనుక ఆమెని తన పెళ్లి విషయం అడగడం బాగుండదని ఏ సంగతి ముఖాముఖి తేల్చుకోవాలన్నట్లు తనే గుంటూరు నాగార్జున యూనివర్సిటీకి బయలుదేరాడు రాబర్ట్. అప్పుడే ఆఖరు పరీక్ష రాసొచ్చిన నీరజకి విజిటర్స్ రూమ్లో ఎవరో వచ్చారని తెలిసి ఆశ్చర్యంగా అడుగుపెట్టింది. రాబర్ట్ని చూసి బిగుసుకుపోయినట్లయింది. ఆమెను చూస్తూనే విస్పారిత నేత్రాలతో లేచి నిలబడ్డాడు రాబర్ట్. నేను గుర్తున్నానా అని ప్రశ్నించాడు. ఇంతట్లోనే మర్చిపోతానా అంటూ మందహాసం చేసింది. నాతో అలా బయటికి వస్తారా అని అడిగాడు రాబర్ట్. నీరజ వాచి చూసుకుని 5 నిమిషాలు ఆగండి, నేను చీర మార్చుకుని వస్తాను అంటూ రూమ్కి వెళ్ళి చక్కని బార్డర్ ఉన్న లేపాక్షి చీర కట్టుకుని వదులుగా అల్లుకున్న వాలు జడలో అల్లిన గులాబీ పువ్వు పెట్టుకొని అత్యంత ఆకర్షణీయంగా ముస్తాబయింది. ఎక్కడి దాకా వెడదాం అని అడిగింది. ముందు పిక్చర్కి, ఇక్కడ మంచి పిక్చర్కు, మంచి థియేటర్కు నన్ను మీరే తీసుకెళ్ళాలి అన్నాడు రాబర్ట్ నవ్వుతూ. నీరజ నవ్వి పదండి అంది. తనే ఇద్దరికీ చెరో రిక్షా మాట్లాడింది. థియేటర్ చేరేసరికి డబ్బులు తనే తీసి చేతిలో పట్టుకున్నట్టున్నాడు రాబర్ట్. వెంటనే ఇచ్చేశాడు. అదేమిటి, మీరు నా గెస్ట్ కదా, నేనివ్వాలంటూ అభ్యంతరం చెప్పింది నీరజ. అదేం లేదు, మిమ్మల్ని థియేటర్కి తీసుకువెళ్ళమన్నాను కానీ డబ్బు ఖర్చు పెట్టమనలేదు. అయినా మగవాడిని నేనివ్వాలి కానీ మీరు డబ్బులు ఇవ్వడం ఏమిటి అంటూ తనే గబగబా లోపలికి వెళ్ళి టికెట్లు కూడా తెచ్చాడు. ఇద్దరు బాల్కనీలోకి వెళ్ళి కూర్చున్నారు. ఈ బాల్కనీలో మొత్తం మనమేలా ఉంది అంటూ ఆమె పక్కన కూర్చుంటూ నవ్వాడు. నీరజ్ కూడా అటు ఇటు చూసి సినిమా ఇంటర్వెల్లోగా మరో 4-5 రాకపోరు అంటూ నవ్వింది. ఇంకా నయం, సినిమా అయ్యేలోగా అనలేదు అంటూ నవ్వాడు రాబర్ట్. నీరజ, నాకు మీలాంటి అందమైన చదువుకున్న తెలుగు అమ్మాయితో ఒంటరిగా సినిమా చూడాలని ఎన్నాళ్ళ నుంచో కోరికగా ఉంది. మీ దయ వల్ల అది ఈనాటికి నెరవేరింది అన్నాడు ఆర్ద్రతగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. నీరజ నవ్వి ఊరుకుంది. నీరజ, పరీక్షలు బాగా రాశావా? రాశాను. నన్ను పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనా? నాకు అభ్యంతరం లేకపోవచ్చు, కానీ నా తల్లిదండ్రులకు ఉన్నాయి. ఎందుకని? ఎందుకని ఏముంది? ముందు ఈ దేశస్థులు కాకపోవడం ఒకటి, 2 మీకు ఈ ఇండియాలో స్థిరమైన ఉద్యోగం లేకపోవడం ఒకటి. మన వాళ్లల్లో మగవాళ్లే లేనట్టు విదేశీయుడిని కట్టుకోవడం దేనికి అంటారు మా వాళ్ళు. లేక కాదుగా నీరజ, మీ దేశంలో మీ పిల్లలు, మా దేశంలో మా పిల్లలు పెళ్లికి దొరకరంటావా?
నాకు తెలుగు అమ్మాయి మీద మోజుగా ఉంది. అతని మాటలకి మధ్యలోనే అందుకొని, నాకు అమెరికా అబ్బాయి మీద మోజుండాలిగా అంది చిలిపిగా. మోజు కలిగించుకుంటే నీకేమన్నా లాసా? లాభనష్టాలు అలా ఉంచండి. నేను శాకాహారిని, మీలో అంతా మాంసాహారులే కదూ. నీకు ఆహార విషయంలో పట్టింపే ఉంటే నేను అది తినడం మానేస్తాను. మరి డ్రింకింగ్ విషయం అంది. అది కంప్లీట్గా మానేస్తారా? ఆ, నువ్వు మానేయమంటే తప్పకుండా మానేస్తాను. ఆ మాటలకి విస్తుపోయి చూసింది నీరజ. మీకు నేనంటే అంత ప్రేమ? ఏమో మరి దీన్ని మీ తెలుగువారు ప్రేమ అని అంటారో లేదో నాకు తెలియదు, కానీ నిన్ను చూసినప్పటి నుంచి నీ కోసం ఏదైనా చెయ్యాలనిపిస్తోంది అంటూ మెల్లగా ఆమె భుజం మీద చెయ్యి వేశాడు రాబర్ట్. ఈ ప్రేమ కలకాలం ఉండాలి రాబర్ట్. ఏదో ఆకర్షణలో ప్రేమ అని భ్రమపడి మనం జీవితాన్ని దుఃఖభాజనం చేసుకోకూడదు అంది గంభీరంగా. అలా ఎన్నటికీ జరగదు నీరజ. ఐ లవ్ యూ వెరీ మచ్. ఇంతలో పిక్చర్ బిగిన్ అయింది. మన మాటల మధ్యలో న్యూస్రీల్ ఏమైంది తెలీదు. కనీసం సినిమా అయినా సరిగ్గా చూడు అంది నీరజ నవ్వుతూ. రాబర్ట్ నవ్వి సినిమా కేసి దృష్టి సారించాడు. సినిమాలో లవ్ సీన్లు చూస్తున్నప్పుడు అతను నీరజ్కి బాగా దగ్గరగా వచ్చాడు. మెత్తని ఆమె చెంపలకు వెచ్చని అతని శ్వాస తగిలినప్పుడల్లా ఆమెలో అదో విధమైన గిలిగింత. ఆమె చెయ్యందుకుని ముద్దు పెట్టుకున్నాడు రాబర్ట్. ఈ అమెరికన్ యువకుని అనురాగాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియక అంతవరకు పురుష స్పర్శ ఎరుగని నీరజ అతని చర్యలకు గుండె జల్లుమంటుంటే ఎటూ తోచని స్థితిలో పడిపోయింది. పిక్చర్ జరుగుతున్నంతసేపు ఆనందానికి అనుమానాలకు మధ్య నలుగుతూనే ఉంది నీరజ. ఇంటర్వెల్లో అతని కేసి చూడలేకపోయింది. అబ్బా, మీలో ఉండే ఈ సిగ్గే నన్ను మరింత ఆకర్షితుణ్ణి చేస్తోంది నీరజ అన్నాడు మత్తుగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. పిక్చర్ పూర్తయింది. నీరజ, ఇక్కడ హోటల్లో కాస్త టిఫిన్ తీసుకుందాం రా అంటూ కాస్త దూరంలో ఉన్న హోటల్కి తీసుకొచ్చాడు రాబర్ట్. లోపలికి అడుగు వేసి కొయ్యబారినట్టు చూసింది. ఎదురుగా చంద్రమౌళి బాగా శుష్కించిన దేహంతో నల్లబడిపోయి గుర్తుపట్టలేనంతగా పాడైపోయి ఉన్నాడు. నీరజ అంటూ ఆప్యాయంగా అతనే పలకరించేదాకా సరిగ్గా గుర్తే పట్టలేదు నీరజ. చంద్రమౌళి, ఇలా ఉన్నావేమిటి, ఇక్కడున్నావేమిటి అంది గబగబా. నేనిక్కడ సూపర్వైజర్గా చేస్తున్నాను. నేనింకా కాస్త అదృష్టవంతుడినే నీరజ. ఈ రోజుతో ఇక్కడ పని మానేస్తున్నాను. రేపు కనుక నువ్వు వచ్చుంటే నేను ఈ జన్మలో నేను చూడగలిగేవాడిని కాను అన్నాడు నవ్వుతూ. నీరజ కళ్ళంబడి నీళ్లు తిరిగాయి. ఎలాంటివాడు ఎలా అయిపోయాడు? కొంతమందిని భగవంతుడు అదే పనిగా పరీక్షిస్తూ ఉంటాడు. అందుకు చంద్రమౌళే నిదర్శనం అని అనుకుంది నీరజ. నీరజ, చందన బాగుందా ఎంతో ఆత్రంగా అడిగాడు. ఆ, బాగానే ఉంది. పెళ్ళైందా? గుండెలు బిగబట్టుకొని అడిగాడు. ఆ, పిల్లలా? ఒక బాబు పుట్టి 5 నెలలు పెరిగి యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ మాట విని బాంబు పేలినట్టు అదిరిపడ్డాడు చంద్రమౌళి. అరే పాపం, చందనకెంత దుఃఖం కలిగింది అన్నాడు బాధగా. అవును, అది తట్టుకోవడానికి చాలా కష్టమైంది చందనకి. చంద్రమౌళి బాధగా నిట్టూర్చాడు. నువ్వేం చేస్తున్నావు? నేను ఎంఏ పరీక్ష రాసొచ్చాను. ఇన్నాళ్ల నుంచి నేను ఈ ఊళ్ళోనే ఉన్నాను. నాకొక్కసారైనా నువ్వు కనిపించలేదు. అప్పుడు విజయవాడ వదిలి దగ్గర నుంచి ఇక్కడే ఉంటున్నావా అని అడిగింది. ఆ, ఇక్కడే ఈ హోటల్లోనే ఉంటున్నాను. అయితే నువ్వు ఈ హోటల్లో పనిచేస్తూనే స్పందన రాశావా? అవును. నువ్వు చదివావా ఉత్కంఠగా అడిగాడు. ఆ, మరి చందన? చందన సీరియల్గా చదవలేదు, కానీ నీ నవల కొని చదివింది. థ్యాంక్స్ నీరజ, ఆమె చదివిందన్న శుభవార్త చెప్పినందుకు. అన్నట్టు వీరెవరు? ఈయన రాబర్ట్ అని చందన భర్తగారి ఫ్రెండు అంది. అంతవరకు ఆ సంభాషణంతా బీరుపోకుండా విన్న రాబర్ట్ హూ ఇస్ హీ అని అడిగాడు. అతను ఇంటర్లో నాకు చందనకి క్లాస్మేట్. ఆ తర్వాత అతను డబ్బు లేక పైకి చదవడం ఆపేశాడు అంటూ పరిచయం చేసింది. చందన భర్త పేరేమిటి నీరజ? విమలాకర్. బాగుంటాడా? చందనని ప్రాణంగా చూస్తాడా? ఆయన ఏం చేస్తారు? ఆ, బాగానే ఉంటారు. చందన్ అంటే పంచ ప్రాణాలు అంటూ నీరజ ఇచ్చిన జవాబు విని సంతృప్తిగా నిట్టూర్చాడు చంద్రమౌళి. నాకు కావాల్సింది అదే నీరజ, మీరంతా సుఖంగా ఉండటం. మరి నువ్వు మానేస్తానన్నావు, ఇంకెక్కడన్నా ఉద్యోగం చేస్తున్నావా? ఆ మాటకి పేలవంగా నవ్వాడు చంద్రమౌళి. ఇంక నేను ఎక్కడా పనిచేయగల స్థితిలో లేను నీరజ. నా జీవితం తుదిగట్టానికి వచ్చిందన్న అనుమానం పీడిస్తోంది. డాక్టర్లు నన్ను పరీక్ష చేసి ఎక్స్రేలు తీసి టీబీ కింద తేల్చారు. రక్తక్షయ అని అంటున్నారు. ఇంకా నాకు రోజులు ఎక్కడుంటాయి నీరజ? మరి ఎక్కడుంటావు? ఒక చిన్న పాక అద్దెకు తీసుకున్నాను, అందులో ఉంటాను. ఎక్కడది? గుర్తు చెప్పాడు చంద్రమౌళి. రాబర్ట్కి విసుగు పుట్టినట్టుంది. ఇంక రా నీరజ అన్నాడు గట్టిగా. వస్తాను నీరజ అంటూ వెళ్ళిపోయాడు చంద్రమౌళి.
కాఫీ టిఫిన్లు పూర్తి చేసి భారమైన హృదయంతో బయటికొచ్చింది నీరజ. మరి మీ వాళ్లతో కన్సల్ట్ చేసి నాకే విషయము 4 రోజుల్లో తెలియచేస్తావా నీరజ అని అడిగాడు రాబర్ట్. నేను రేపు ఉదయం బయలుదేరి మా వాళ్ళింటికి వెడతాను. మళ్ళీ చందన గారింట్లో కలుద్దాం. ఎప్పుడు? ఎల్లుండి ఈవినింగ్ వస్తాను. మా వాళ్లతో చెప్పి ఏమన్నది మీకు తెలియచేస్తాను అన్నది నీరజ. ఏది ఏమైనా నువ్వు గట్టిగా నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటే మీ వాళ్ళని ఎదిరించైనా చేసుకుంటావు అన్నాడు ఆమె చెయ్యందుకుని సున్నితంగా నొక్కుతూ. అంత దూరం రాకుండానే చూసుకుందాం అంది నవ్వుతూ. ఓకే అంటూ ముద్దు పెట్టుకొని ఆ చేతిని వదిలాడు రాబర్ట్. నీరజ చెయ్యూపి తిరిగి హాస్టల్కి వెళ్ళిపోయింది. ఆ రోజు లేస్తూనే కళ్ళు తిరిగి పడిపోయింది చందన. విమలాకర్ అది చూసి హడలిపోయి డాక్టర్ని పిలుచుకొచ్చాడు. ఆవిడ చందనను పరీక్ష చేసింది. మీ మిస్సెస్ గర్భవతి. డాక్టర్ నోటి నుంచి విన్న ఆ మాటకు మనసారా ఆనందించాడు విమలాకర్. మళ్ళీ ఓ బిడ్డ కలిగితే చందన దుఃఖం మర్చి సుఖంగా ఉంటుంది. బాబు పోయిన దగ్గర నుంచి మరీ నలకల్లే అయిపోయింది అనుకున్నాడు. కోడలు గర్భవతి అని తెలిసాక మళ్ళీ మగబిడ్డే పుట్టాలి అనుకున్నారు అత్తమామలు. చందన, ఇది విన్నావా అని అడిగింది నీరజ. ఏమిటి? చంద్రమౌళి గుర్తున్నాడా అని అడిగింది. చంద్రమౌళి పేరు వింటూనే ఉలిక్కిపడింది చందన. ఎందుకు గుర్తులేడు? అతనిప్పుడు రక్తక్షయతో చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాడు. ఆ మాట వింటూనే పైన పిడుగులు పడినట్లు అదిరిపడింది చందన. నీకెలా తెలుసు? అతను గుంటూరులో కనిపించాడు, అక్కడే ఉంటున్నాడట అంటూ అన్ని విషయాలు చెప్పసాగింది. ఒక్కొక్క మాట వింటున్న కొద్దీ పాతాళానికి కూరుకుపోతున్నట్లయింది చందన. మౌళి, చివరికి నువ్వు ఏ స్థితికొచ్చావు అనుకుంది ఆవేదనగా. నీరజ ఆ రోజు అతను అడిగినవన్నీ చక్కగా చెప్పింది. ఒక్కొక్కటి వింటున్న కొద్దీ ఆమెకు దుఃఖం ఆగలేదు. ఇంతలో విమలాకర్ రావడంతో సెలవు తీసుకుంది నీరజ. ఏం చందన అలా ఉన్నావు అని అడిగాడు. ఏమీ లేదంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాబర్ట్కి అనుకోకుండా ఢిల్లీ ప్రయాణం తగిలింది. అక్కడ ఆర్ట్ ఎగ్జిబిషన్కి ఆహ్వానిస్తూ వచ్చిన ఉత్తరం అతను గుంటూరు నీరజను చూడటానికి వచ్చిన నాడే అందింది. అది చూసి అతను ఎంతో పొంగిపోయాడు. సరిగ్గా అతని ప్రయాణం నీరజ చందన ఇంటి దగ్గర కలుసుకుందామని అన్న రోజునే ఇంటికొచ్చి నీరజకు చందనకు చెప్పిపెడుతూ, నీరజ, నేను వారం 10 రోజుల్లో తిరిగి వస్తాను. ఈలోగా మన వివాహానికి లైన్ క్లియర్ చేసుంచు అంటూ చిన్న చీటీ రాసి ఆమెకు అందించి వెళ్ళిపోయాడు. వెళ్ళి వారం పైనే అయింది. రేపో మాపో తిరిగి వస్తాడు. ఇంట్లో ఏదో యథాలాపంగా తల్లితో రాబర్ట్ విషయం చెప్పింది. మన దేశం కానివాడితో మనకి పొత్తు కుదరదు. ఇండియాలో పెళ్లి చేసుకున్న వాళ్ళకే కొన్ని దొంగ పెళ్ళిళ్ళు జరిగి నానా బాధ కింద పరిణమిస్తుంటే ఆ విదేశీయుడు గంటకో పెళ్ళాన్ని మార్చేవాడి వల్ల నీకేం సుఖం అని అడిగింది. తండ్రి కూడా అదే అభిప్రాయం వెలిబుచ్చాడు. దాంతో ఇంక తల్లిదండ్రులు ఒప్పుకుని పెళ్లి చేయడం అసంభవమేనని గ్రహించింది నీరజ. ఇంక తను స్వతంత్రించి చేసుకోవాలి. చేసుకుంటే అతని ప్రేమ ఎంతవరకు నిలకడగా ఉంటుందో తనకే తెలియదు. అతన్ని అంటిపెట్టుకొని తనుండగలదు, కానీ వాళ్ళు ఉండలేకపోవచ్చు. ఏది ఏమైనా నమ్మి పెళ్లి చేసుకోవడానికే నిశ్చయించుకుంది నీరజ. ఒకవేళ అతనికి తనకి సరిపడకపోతే విడాకులు తీసుకుంటే తను బ్రతకలేనిది కాదు. ఎంఏ చదివిన పిల్ల ఏదో ఉద్యోగం చేసుకుంటుంది. ఇదే ఆలోచించింది నీరజ. అందుకే అతని రాక కోసం ఎదురు చూస్తోంది. నీరజ, మనం ఒకసారి మౌళిని చూసొద్దామా అని అడిగింది చందన. వెడదాం, రేపో ఎల్లుండో. నువ్వు కాస్త 10 గంటలప్పుడు వచ్చావంటే మనం త్వరగా వెళ్ళొచ్చేయొచ్చు. అలాగే నన్నట్టు తల ఊపింది నీరజ. కాసేపుండి రాబర్ట్ ఆ రోజుకు రానందుకు నిరాశగా ఇంటికి వెళ్ళిపోయింది. తన దగ్గర ఉన్న డబ్బు పర్సులో పెట్టుకుని మౌళిని చూడటానికి అదిరే గుండెలు చిక్కబట్టుకుంటూ బయలుదేరింది చందన. నీరజ కేవలం చందన రమ్మందని తప్పితే ఆమె మనసంతా రాబర్ట్ మీదే ఉంది. అతను వచ్చేస్తాడేమో అనుకుంటోంది. చందనకి ఇవేమీ పట్టలేదు. చంద్రమౌళి ఎలా ఉన్నాడు? అసలే అభిమానస్తుడు. ఎలా తింటున్నాడు? ఎలా బ్రతుకుతున్నాడు? ఈ పుస్తకాల వల్ల అతని జీవితం సుఖంగా గడుస్తోందా? ఇదే ఆమె మూగ బాధ. కారు గుంటూరు చేరింది. అతను చెప్పిన పాకని త్వరగానే గుర్తుపట్టింది నీరజ. లోపల చాప, దానిమీద దుప్పటి వేసుకొని దుప్పటి కప్పుకొని పడుకుని ఉన్నాడు చంద్రమౌళి. మౌళి, సన్నని కంఠం విని కల కాదు కదా అన్నట్టు కళ్ళు తెరిచాడు చంద్రమౌళి. ఎట్ట ఎదుట చందన. ఎన్నాళ్లకో ఎన్నెన్ని రోజులకో వినిపించిన ఆమె కంఠం, దర్శనమిచ్చిన ఆమె రూపం చూస్తూ మైమర్చిపోయాడు చంద్రమౌళి. చందన, బాగున్నావా అంటూ ఆప్యాయంగా పలకరించాడు మౌళి లేచి కూర్చుని. చందనకు అతన్ని చూస్తుంటే దుఃఖం పెళ్ళుబికి నోట మాటే రావడం లేదు. కళ్ళంబడి కారే కన్నీటిని కర్చీఫ్తో అద్దుకుంటుంటే చంద్రమౌళి చూశాడు.
అతని మండే మనసుకు మంచి గంధం అద్దుకున్నట్టయింది. చందన్‌కి ఇంకా ఏమూలో తన మీద ప్రేమ లేకపోలేదు అనుకున్నాడు సంతృప్తిగా. మౌళి, మందులు వాడుతున్నావా? కంఠం పెగిల్చుకొని అడిగింది. వాడుతున్నాను అన్నట్లు తల ఊపాడు చంద్రమౌళి. ఎన్నో చెప్పాలని, మరెన్నో అడగాలని చందన తాపత్రయం. కానీ ఏది అడగాలన్నా చందనకి నీరజ అడ్డుగా కనిపిస్తోంది. అంత స్నేహంగా ఉన్న నీరజ ఎదురుగుండా ఏమీ అడగలేకపోయింది చందన. కాస్త కాఫీ తెప్పిస్తానుండు అంటూ చందన వారిస్తున్నా వెళ్ళి ఓపిక చేసుకుని ఫ్లాస్క్లో కాఫీ తనే పట్టుకొచ్చాడు చంద్రమౌళి. ఇద్దరికీ కప్పుల్లో పోసిచ్చాడు. మౌనంగా తాగి కప్పులు కడిగి పెట్టింది చందన. ఇంకా వెడదాం చందన అంది నీరజ లేచి నిలబడుతూ. ఆమెకెంత త్వరగా వెళ్ళి విజయవాడలో పడదామా అనుంది. ఆమె మనసు రాబర్ట్ చుట్టూ ఎలా తిరుగుతోందో, చందన మనసు ఒక్కప్పుడు అలాగే మౌళి చుట్టూ తిరిగిందని, అందుకే ఆమె పనిగట్టుకొని అతన్ని చూడటానికి వచ్చిందని నీరజ ఎన్నటికీ ఊహించలేదు. చందనకి కూడా నీరజతో అలాగే కూర్చొని టైము మూగగా గడిపే కంటే మరోసారి ఒంటరిగా రావడమే మంచిదనిపించింది. పద, బస్టాండ్కి రిక్షా మాట్లాడు అంది. అన్నదే తడువు నీరజ బయటపడింది. మౌళి, నేను మళ్ళీ ఓ వారంలో వస్తాను అంది చందన. అలాగే చందన అని ఆగి, ఎన్నో మాసం అని అడిగాడు చిరునవ్వు నవ్వుతూ. 4 నుండి 5 వస్తుంది. సంతోషం చందన. ఆనాటి అల్లరిపిల్ల ఈనాడు మరో అల్లరిపిల్లకు తల్లవుతోంది అన్నాడు ఆపేక్షగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. చందన శుష్కహాసం చేసి వస్తానంటూ వెళ్ళిపోయింది. రాబర్ట్ ఆ పూటే తిరిగొచ్చాడు. వస్తూనే చందన ఇంటికొచ్చాడు. ఫ్రెండ్స్ ఇద్దరూ లేరని తెలుసుకుని సాయంత్రం వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంటికి రాగానే ఆ మాటే చెప్పింది మీనాక్షి. రాబర్ట్ వచ్చాడు అనేసరికి నీరజ కళ్ళు ఆనందంతో వెరిసిపోయాయి. ఇంకా ఇంటికి వెళ్లకుండా అక్కడే ఉండిపోయింది. అది విసుగనిపించింది చందనకి. ఆమెకి ఏకాంతంగా గదిలో పడుకొని ఓ అరగంట తనివి తీరా ఏడవాలనుంది. ఓ పక్క అత్తగారు, మరో పక్క నీరజ. వీళ్ళందరూ తిరుగుతూ ఉండగా తను గదిలో తలుపేసుకుంటే లేనిపోని అనుమానాలకి దారితీస్తుంది. ఆ పైన భర్త దాకా వెడుతుంది. అతను గుచ్చి అడుగుతాడు. అతన్ని సమాధానపరచడానికి ఓ 10 అబద్ధాలాడాలి. ఎందుకొచ్చిన బాధ ఇది అనుకుంటూ తన దుఃఖాన్ని తనలోనే ఇముడ్చుకుంది. రాబర్ట్ వస్తాడని మళ్ళీ ముఖమది కడిగి బొట్టు పెట్టుకుని జడల్లుకొని చక్కగా తయారైంది నీరజ. మరో అరగంటలో రానే వచ్చాడు రాబర్ట్. అలా గాంధీ హిల్కి వెళ్ళిరండి నీరజ, ఫ్రీగా ఉంటుంది. ఇంటి దగ్గర ఏం స్వేచ్ఛ ఉంటుంది అన్నది చందన. రాబర్ట్ ఆ సూచనకు చాలా సంతోషించి, రా నీరజ, అలా గాంధీ హిల్కో కృష్ణా బ్యారేజ్కు వెడదాం అన్నాడు ఉత్సాహంగా. నీరజకి కూడా బాగానే ఉందనిపించి వెంటనే బయలుదేరింది. హమ్మయ్య, కాసేపు ఏకాంతంగా డాబా మీద కూర్చోవచ్చు అనుకుంది చందన. రాబర్ట్, నీరజ వెళ్ళిపోయారు. అసలే అంతంత మాత్రం చంద్రమౌళి ఇప్పుడు పూర్తిగా పాడైపోయాడు. అతన్ని ఎంతో శ్రద్ధగా చూసుకుంటే తప్ప అతను బతికి బట్టకట్టడం కల్లా. అయితే అతన్ని అలా అంటిపెట్టుకుని జాగ్రత్తగా చూసుకునే వారెవరు? ఏ జన్మ పాపమో అతనిలా ఒంటరి బ్రతుకు బ్రతకడం. తల్లి, తండ్రి, తోబుట్టువులు, భార్య ఎవ్వరూ లేకుండా పోవడం ఎంత దురదృష్టం. నా అనేవారు, చెప్పేవారు, చూసేవారు లేక స్వయం రాజా, స్వయం మంత్రిలా అతనే పెద్దరికం వహించుకొని ఆరోగ్యాన్ని బాగా నిర్లక్ష్యం చేశాడు. పూర్తిగా శిథిల దేవాలయంలా తయారయ్యాడు. అతన్ని ఎలా బాగు చెయ్యాలి అనుకుంటూ ఆ డాబా మీద ఏకాంతంగా చాలాసేపు రోధించింది చందన. కింద నుంచి చందన, అబ్బాయి వచ్చాడు అన్న అత్తగారి పిలుపు విని కళ్ళు తుడుచుకొని గబగబా కిందికి దిగొచ్చింది. అదేం చందన, ఒంట్లో బాగాలేదా అని అడిగాడు విమలాకర్ ఆదుర్దాగా. బాగా తలనొప్పిగా ఉంది, ఏదైనా టాబ్లెట్ తీసుకురండి అంది కణతలు రుద్దుకుంటూ. ఆ మాట విన్న అత్తగారు, డాక్టరమ్మ గారితో చెప్పందే ఏది పడితే అది వేసుకోకు, బాగా లేదనుకుంటే ఆవిడకి చూపించుకో అంటూ అనేసరికి డాక్టర్ దగ్గరికి బయలుదేరారు. అవును చందన, ఒకసారి వెడదాం, తయారవు అన్నాడు. చందన తప్పనిసరి అన్నట్టు లేచి చీర మార్చుకుని బయలుదేరింది. డాక్టర్ కృష్ణవేణి పరీక్ష చేసి మందులు రాసిచ్చింది. బాగా బలహీనంగా ఉన్నావంటోంది డాక్టరమ్మ. మరీ భోజనం తగ్గించేస్తున్నావా అని అడిగాడు విమలాకర్ దారిలో. డాక్టర్లు ఎప్పుడు అలానే అంటారులేండి, భోజనం ఎందుకు తగ్గిస్తాను అంటూ నవ్వి ప్రసంగం మార్చింది. మీ వాళ్ళు ఏమన్నారు? గాంధీ హిల్ చేరగానే రాబర్ట్ వేసిన మొదటి ప్రశ్న. వాళ్ళంతా సుముఖంగా లేరు అంది మెల్లగా. ఆ మాటకి చిన్నబుచ్చుకున్నాడు రాబర్ట్. మరి నీ అభిప్రాయం ఏమిటి? నా అభిప్రాయం చెప్పే ముందు మీరు నేను అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వండి. అడుగు. మీరు పెళ్ళయ్యాక ఇక్కడే ఉంటారా, అమెరికా వెడతారా? నీ ఇష్టం. అమెరికాలో మాకు పెద్ద బిజినెస్ ఉంది. మా నాన్నగారు చూస్తున్నారు. నేను వెడితే నాకు అప్పగించి రెస్ట్ తీసుకుంటారు.
మరి మీ ప్రేమ జీవితాంతం నిలబడుతుందా? మీరు అమెరికన్ లేడీపై దృష్టి మరలించి నన్ను వదిలించుకుంటారా? అమెరికన్ లేడీ కావాలనుకుంటే అక్కడే ఉండేవాడిని. ఇక్కడి దాకా రావడం దేనికి? జీవితాంతం మనం కలిసి కాపురం చేయగలమన్న నమ్మకం మీకుందా? ఉంది. ఆ మాటకు ఆశ్చర్యంగా చూసింది నీరజ. ఎలా కుదిరిందా నమ్మకం? ఎలా ఏముంది? నువ్వు మంచి పిల్లవి. మన కాపురం సుఖంగా ఉండక కష్టంగా ఎలా ఉంటుంది? ఇతనికి తనపై నిజంగా అంత నమ్మకం ఉందన్నమాట. తనకే ఇంకా ఒకటో రెండో అనుమానాలున్నాయి కానీ అతనికి పరిపూర్ణమైన విశ్వాసమే ఉన్నట్టుంది. వాళ్ళని కాదనే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అంది అతని కేసు చూసి. అంత ప్రేమ నీకు నా మీదుంటే నేను ధన్యుడినే నీరజ. ప్రేమ లేకేం, ఈ గాంధీ హిల్ అంతుంది. అది అలాగే అచంచలమైంది కూడా. ఎటొచ్చి మన వైవాహిక జీవితం సుఖవంతం కావాలంటే మీ ప్రేమ కూడా ఇలాగే ఉండాలి. అలా కృష్ణానదిలో కొట్టుకుపోయే ఓ బుట్టలాంటిది కాకూడదు. నీరజ, ఇప్పుడు నీకు నేను ఏం చెప్పినా అతిశయోక్తిగానే ఉంటుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం. నిన్ను ఆ చెట్టు కొమ్మన చివరిగా విరిసిన ఆ పువ్వులా చూసుకుంటాను. అది మాత్రం అర్థం చేసుకో. నాకు నీ మాటల మీద నమ్మకం ఉంది రాబర్ట్. అందుకే అందరినీ వదులుకొని అయినా నీ దగ్గరకు వస్తున్నాను. మెనీ థ్యాంక్స్ నీరజ అన్నాడు ఆప్యాయంగా ఆమె చెయ్యందుకుని. చీకటి పడింది, వెళ్ళిపోదామంటూ లేచింది నీరజ. నీరజ, ఉదయం ఎక్కడికి వెళ్ళారు అన్నాడు అడిగాడు దిగొస్తూ. ఆ రోజు హోటల్లో కనిపించలేదు చంద్రమౌళి. అతన్ని చందన చూస్తానంటే తీసుకువెళ్ళాను. ఐసీ. అయితే చందనాదేవికి చంద్రమౌళి అంటే అభిమానం అనుకుంటాను. అతను క్లాస్మేట్. పైగా మొదటి నుంచి బీదరికం వెంటాడుతుంటే అతను ఎన్ని బాధలు పడ్డాడో మాకు తెలుసు. అప్పుడప్పుడు ఆమె అతనికి బాగా సహాయం చేసేది. ఆ అభిమానం ఇప్పటికీ ఆమెలో ఉందనుకుంటాను. ఏమైనా చందనాదేవి చాలా మంచి అమ్మాయి. ఇద్దరూ క్రిందికి దిగొచ్చేశారు. మళ్ళీ ఎల్లుండి కలుద్దాం అని ఆగి, నీకు చందనకు ఢిల్లీ నుంచి శారీస్ తెచ్చాను, ఎప్పుడివ్వను అని అడిగాడు రాబర్ట్. చందనకు తెచ్చిన శారీ అలాగే ఉంచండి, మన పెళ్ళయ్యాక ఆమెకు పెడదాం. ఇప్పుడే ఇస్తే సంశయిస్తుంది చందన. ఆల్ రైట్, సలహా ఇస్తావనే ముందు నీకు చెప్పింది అని మందహాసం చేశాడు రాబర్ట్. నీరజ రాబర్ట్లు ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. నీరజ తనను పెళ్లాడతానని అన్నందుకు ఆనందంతో సర్వ ప్రపంచాన్ని మర్చిపోయాడు రాబర్ట్. అమెరికా వెళ్ళి అక్కడి అమ్మాయిలను కట్టుకున్న మనవారున్నారేమో గాని అమెరికన్ ఇండియాలో, ఆంధ్రదేశంలో విజయవాడలోని అమ్మాయిని కావాలంటూ పెళ్లాడటానికి ముందుకొచ్చిన ఘట్టాలు చరిత్రలో ఎక్కడైనా ఉన్నాయా? తను రికార్డ్ బ్రేక్ చేసిందవుతుందా అనుకుంటూ తనలో తనే నవ్వుకుంది నీరజ. ఆ నవ్వులో సంతోషం, బాధ అన్నీ ఇమిడున్నాయి. చందన, మొన్న నువ్వు గుంటూరు వెళ్ళావట కదూ? సూటిగా అడిగిన భర్త ప్రశ్నకి అదిరిపడింది చందన. పిచ్చిదాన్లా చూసింది భర్త కేసి. అక్కడ నీకొక ఫ్రెండ్ ఉన్నాడట కదూ, నిజమేనా? చందనకి ముచ్చెముటలు పోసుకొస్తున్నాయి భర్త ధోరణికి. అలా చూస్తే కాదు, నాకు నిజం తెలియాలి కఠినంగా అడిగాడు. ఇంకా దాచి లాభం లేదని నిజమే అంది కంఠం పెగిల్చుకొని. అతను నీకో నవల అంకితం కూడా ఇచ్చాడట. ఇన్ని విషయాలు భర్తకి ఎలా తెలిసాయా అని హడలిపోతోంది చందన. నవల అంకితం ఇచ్చినంత మాత్రాన అందులో తప్పేమీ లేదు. తప్పేమీ లేకపోవచ్చు, కానీ నువ్వు పెళ్ళై కాపురం చేస్తూ కడుపుతో ఉండి ప్రయాణాలు చేసి పొరుగురు వెళ్ళి చూసి రావడం చూసేవాళ్ళకి ఎలా ఉంటుందో గ్రహించావా? అవతల మా అమ్మా నాన్న ఏమనుకుంటారు? వాళ్ళ ముందు నువ్వెంత చులకనవుతావు? అది ఎంత హాస్యాస్పదం? ఇవన్నీ ఆలోచించు. ఆలోచించుకోకుండా గబగబా వెళ్ళిపోవడమేనా? తీక్షణంగా అడిగిన భర్తని తెల్లబోయి చూడసాగింది. అతను చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. అతనికి నాన్న వారెవరూ లేరు. అంచేత జాలితో సానుభూతితో వెళ్ళాను. ఖిన్న వదనంతో జవాబిచ్చింది. నీ జాలి గుండెకి, నీ దయార్థ హృదయానికి నా జోహార్లు. ఆ రెండే చూపించాలంటే మన చుట్టుపక్కలే బోలెడు మంది అన్నార్తులు, రోగార్తులు, బాధార్తులు ఉన్నారు. వాళ్లల్లో ఎవళ్లపైన నీ కరుణా కటాక్షం ప్రసరించినా మేమంతా హర్షిస్తాం. అంతేగాని చావుబ్రతుకులో ఉన్నాడు నా క్లాస్మేట్ అంటూ మరో ఊరు నాకు చెప్పకుండా రహస్యంగా వెళ్ళావంటే నీకది మామూలు దయా అంతరంగం కాదు, ఏదో వెర్రి అభిమానమని నా అభిప్రాయం అంటూ విసవిస అవతలికి వెళ్ళిపోయాడు. చందన కుప్పలా కూలబడింది. ఆమె కళ్ళ ముందు కొడిగడుతున్న దీపంలాంటి చంద్రమౌళి కోపంతో ఇల్లంటుకునేంత మంటగా విమలాకర్ గిరగిరా తిరుగుతున్నారు. ఎందుకే అబ్బాయి కేకలేస్తున్నాడు అని అడిగింది మీనాక్షి. ఏమీ లేదు, నేను నీరజ మొన్న ఇంట్లో లేమని అని సర్దేసింది. ఆ సాయంత్రం నీరజ వచ్చినప్పుడు
మొన్న మనం మౌళిని చూడటానికి వెళ్ళామని మా వారితో చెప్పావా అని అడిగింది. నేనెందుకు చెబుతాను అని అడిగింది నీరజ వింతగా. ఏమోలే, ఆయన ఊరికే మండిపడుతుంటే ఎలా తెలిసిందా అని. నీరజ క్షణం ఆలోచించి బహుశా రాబర్ట్ చెప్పుంటాడు అంది. అతనికి ఎలా తెలుసు? నేనే చెప్పాను. అంతే అయ్యుంటుంది. మాటల సందర్భంలో చెప్పుంటాడు. దానికాయన మరో రెండు తన ఊహలు జోడించి తిట్టి వెళ్ళారు అంది కళ్ళొత్తుకుంటూ. రాబర్ట్ని అడుగుతానుండు. దేనికి? అనవసరంగా మరింత రభస. నీరజ్ కూడా ఆ మాటకి అంగీకరించినట్టు మౌనంగా ఊరుకుంది. ఆ మర్నాడు చందన పడుకుని ఉంటే దగ్గరగా వచ్చాడు విమలాకర్. తలుపు గడియవేసి, చందన, నిన్ను అనవసరంగా మందలించినందుకు ఏమీ అనుకోకు. నా మనసు ఏమీ బాగుండటం లేదు అన్నాడు ఆమె పక్కనే తను పడుకుంటూ. మీకు మనసు బాగున్నంత కష్టం ఏం కలిగింది? ఏం చెప్పను చందన, వింటే నువ్వు బాధపడతావు. కోపగించి నన్ను వదిలి పుట్టింటికి వెడతావు అన్నాడు దిగులుగా. అవేం మాటలు? మనం భార్యాభర్తలం. ఒకరి కష్టసుఖాలు మరొకరివి. సుఖాలేగాక కష్టాలను కూడా మీతో పంచుకోవడానికే వచ్చాను. ఏ బాధలైనా మనం ఒకరితో ఒకరం చెప్పుకుని స్వాంతన పొందుతూ పరిష్కార మార్గాలను వెతుక్కోవాలి. చెప్పండి, ఎలాంటి వార్తలనైనా నేను విని తట్టుకోగలను. నన్ను అసహించుకోవు కదా? అలా అంటేనే నాకు కోపం వచ్చేది. నేను అర్థం చేసుకోలేని మూర్ఖురాలిగా కనిపిస్తున్నానా అని అడిగింది కష్టంగానే. ఆ మాటకి ధైర్యం వచ్చిన విమలాకర్ ఆమెను దగ్గరకు తీసుకుంటూ, చందన, మన బిజినెస్ బాగా దెబ్బతినింది. చాలా నష్టం వచ్చింది. అప్పులు పెరిగిపోయాయి. తీర్చడానికి బిజినెస్ అంతా అమ్మేస్తున్నాను అన్నాడు బాధగా. మనకి అప్పులా అంది తెల్లబోయి. అవును, ఎలా అయ్యాయి? చెబితే కోపగించుకో కదా అంటూ పెళ్లి సమయం నుంచి ఈనాటి వరకు తన అప్పులు ఎక్కడ చేశాడో, ఎందుకు చేశాడో అన్నీ సవిస్తరంగా చెప్పేశాడు విమలాకర్. అంతా విని కొయ్యబారిపోయింది చందన. మీరెంత పనిచేశారు? ఎంత తెలివి తక్కువగా ప్రవర్తించారు? కేవలం డాంబిక జీవనం కోసం నన్ను అందలం ఎక్కించాలని, నాకు చీరలు నగలు అన్నీ సమకూర్చాలని అన్ని అప్పులు చేసి తీసుకొచ్చారంటే నాకే సిగ్గుగా ఉంది. ప్రేమ ఎప్పుడూ అప్పులు చేసి పెట్టడంలో ఉంటుందని మీ అభిప్రాయం అయితే అలాంటి ప్రేమ నాకొద్దనే అంటాను. దయచేసి ఆ నగలన్నీ అమ్మి పారేయండి అంది చిరాకు, కోపం, బాధ అన్నీ మేళవించి. కొనబోతే కొరివి, అమ్మబోతే అడవి అని అక్కడ తన దగ్గరే తీసుకున్న ఆ సెట్ కూడా చవకగానే కొంటాడు. తెచ్చాను కదా, అవి అలాగే ఉండని. మరి అప్పులు ఎలా తీరుస్తారు? అదే కదా నా బాధ. పోనీ నాన్నగారిచ్చిన నా డబ్బుంది కదా, వాడుకోండి. విమలాకర్ మాట్లాడలేదు. చెక్కు రాసివ్వనా అని అడిగింది. ఇంకా సందేహిస్తూనే ఉన్నాడు విమలాకర్. ఆ డబ్బు చందన పేర ఫిక్స్డ్ డిపాజిట్లో వేయబడింది. మరో 2 ఏళ్లకి గాని గడువు పూర్తి కాదు. ఈలోగా కావాలంటే లోన్ తీసుకోవాలి. లోన్ తీసుకోవడం మంచిదా కాదా అన్న సందేహంతో సతమతమయ్యాడు. మామగారేమనుకుంటారో అన్న సందిగ్ధ స్థితిలో కొట్టుమిట్లాడాడు. చివరికి చందన ప్రోత్సహించింది. ధైర్యం చెప్పాక ఒప్పుకున్నాడు. ఆ మర్నాడే డబ్బు తెచ్చి అప్పులు తీర్చాడు. చందన నగలు బ్యాంకులో తాకట్టు పెట్టి మరికొంత డబ్బు తీసుకొని బెంగళూరు వెళ్ళాడు కొన్ని సరుకులు కొనుగోలు చేయడానికి. భర్త ఎలాగో వారం 10 రోజుల వరకు రానని చెప్పాడు గనక మౌళి ఎలా ఉన్నాడో అన్న ఆదుర్ద ఒకవైపు, భర్తకి ఎలాగో తెలిసిందన్న మొండి ధైర్యం ఒకవైపు చంద్రను ఒంటరిగా గుంటూరు ప్రయాణం చేయనిచ్చాయి. ప్లాస్టిక్ బుట్ట నిండా యాపిల్స్, ద్రాక్ష, బత్తాయి పళ్ళు, ఓ గ్లూకోజ్ ప్యాకెట్ అన్నీ తీసుకుని తన పూరిపాకలో కడుగుపెట్టిన చంద్రను చూసి పొంగిపోయాడు చంద్రమౌళి. చందన, వచ్చావా అని అడిగాడు క్షీణ స్వరంతో. రోగంతో బాధపడుతూ చిక్కి శల్యమై ఆఖరి ఘడియలు అనిపించేటట్లున్న చంద్రమౌళిని చూసేసరికి బొటబొట కన్నీరు కార్చింది చందన. చందన, ఏడుస్తున్నావా అని అడిగాడు. ఏడవక ఏం చేయను మౌళి, చేజేతులా నువ్వే ఇలాంటి విష పరిణామాలను తీసుకొచ్చి పెట్టావు. ఆనాడు విజయవాడ నుంచి నువ్వు పారిపోకుండా ఉంటే నీ పరిస్థితి ఇలా ఉండేదా అని అడిగింది ఏడుస్తూ. చందన, నీ ప్రేమకు నేనే విధంగానూ తగను. అది ఈరోజు కూడా నువ్వు గ్రహించవు. ఎందుకు తగవు మౌళి? ఏదైనా మన భావనలో ఉంటుంది. ఎలా సమానత్వం ఉంది చందన మనకి? విద్యలో, ధనంలో అన్నింటా నువ్వు అధికురాలివి. తనకంటే అధికురాలైన యువతిని పెళ్లాడటానికి త్వరగా ఏ మగవాడు సాహసించడు. నిన్ను పెళ్లాడి నీకేం పెట్టగలను చందన? పెట్టుపోతలు ముఖ్యమా మౌళి? మనకున్నదే మనం తినేవాళ్ళం, లేకపోతే కళ్ళు మూసుకుని పడుకునేవాళ్ళం. మనకి కావలసింది ఒకరి సాహచర్యం ఒకరికి. పిచ్చి చందన, వెన్నలాంటి మనసు కనుక నువ్వు అలా ఆలోచిస్తున్నావు. కనీసం తిండి కూడా పెట్టలేని నిర్భాగ్యుణ్ణి వలచి నువ్వు ఏం బావుకుంటావు? కాలే కడుపుతో ఎన్నాళ్ళుంటావు? ఆకలి బాధతో ప్రేమ కబుర్లు ఎక్కడి నుంచి వస్తాయి అన్నాడు బాధగా. అలా నీకు నువ్వే ఫీల్ అయి చివరకు ఈ స్థితికి వచ్చావు. పర్వాలేదు చందన,
నా వల్ల ఎవరికి ఉపకారం లేదు. ఎందుకు పనికిరాని పనికిమాలిన జీవితం గడిపే కంటే ఆఖరు శ్వాస విడవడమే మంచిది. చచ్చి ఎవరిని సాధించాలని? బ్రతికి సాధించగలిగాను కనుకనా చచ్చి సాధిస్తాను అనడానికి. చస్తే ఈ బాధలన్నా తప్పిపోతాయి. మంగళగిరి శానిటోరియంలో చేర్పిస్తాను రామౌళి కళ్ళొత్తుకుంటూ అన్నది చందన. వద్దు చందన, అవన్నీ డబ్బు ఖర్చు కావడం తప్ప ఫలితం దక్కని పనులు. నీకు అవకాశం ఉంటే ఒక్క 4 రోజులు నా దగ్గరుండు. నా తనువు నీ చేతిలో వెళ్ళిపోని ఆయాసపడుతూ అన్నాడు చంద్రమౌళి. చందనకు ఆ మాటలు వినేసరికి దుఃఖం కట్టలు తెంచుకొచ్చింది. మౌళి, ఏదో నీ తిండికి లోటులేని ఉద్యోగం చేశావు. పైన కథలు నవలలు బాగా రాశావు. మరి ఆ డబ్బంతా ఏం చేశావు మౌళి? కనీసం మందన్నా పుచ్చుకోలేదు. లేతలోనే నయం చేసుకుంటే పరిస్థితి ఇంత విషమించేది కాదు కదా. చందన, నువ్వు బిఏ చదివినా, పెళ్ళై కాపురం చేస్తున్నా ఇంకా నీకు చిన్నతనపు మాటలు, అమాయకపు ఆలోచనలే. నేను చేసే సర్వర్ ఉద్యోగానికి, రాసిన నవలలకి, ఇంకా బిల్డింగ్ కట్టలేదేం అని అడగలేదు. వాటి వల్ల నాకెంత రాబడొస్తుందో నువ్వు ఆలోచించగలిగితే ఇలాంటి మాటలు అనలేవు. అయినా నాకెవరున్నారని? చందన, 10 కాలాలు బతక్కపోతే కుదరదు అనుకోవడానికి ఉంటానంటూ దరిచేరిన నన్ను ఉండనిచ్చావా మౌళి? నేను చేసిన పని తెలివైన పని అంటూ ఏదైనా ఉంటే అదొక్కటే చందన. బూడిద పూసుకుని వానకి తడుస్తూ, ఎండకి ఎండుతూ, చలికి వణుకుతూ అలా మంచుకొండల్లో పడి ఉండే పరమేశ్వరుని అన్ని విధాలా పోలిన నన్ను చేసుకుని నీ జీవితంలో కష్టాలు కొని తెచ్చుకోకుండా నీ సానుభూతి, నీ దయార్థ హృదయము ఇంకా నాపై నిలుపుకోవడానికి నీకు మరొకరితో వివాహం జరగడమే నేను నా జీవితంలో ఆశించిన మహత్తర కార్యం. అది నెరవేరింది. ఇంకా నేనేమైనా నాకు పర్వాలేదు అంటూ దగ్గుతెర రావడంతో దగ్గలేక నానా బాధ పడసాగాడు. అది చూసి చందన హృదయం బాధగా ఆక్రోశించింది. గబగబా చాకుతో యాపిల్ కాయలు ముక్కలు చేసి పక్కనే ఒక కాగితంలో పెట్టింది. కాసిని నీళ్లలో గ్లూకోజ్ కలిపి తాగించింది. చందన, మీ వారేమన్నా అనుకుంటారు, దయచేసి వెళ్ళిపో అన్నాడు ఆవేదనగా. పర్వాలేదులే మౌళి, ఆయన లేరు, ఊరెళ్ళారు. 4 రోజులు ఉండమన్నావుగా, ఉండే వెడతాను. నేనేదో అన్నాననుకో, నువ్వెలా ఉంటావు చందన? అటు నీ అత్తమామలు, నీ తల్లిదండ్రులు నువ్వు ఏమయ్యావోనని కంగారు పడరా? నా మాట విని ఇంటికి వెళ్ళు. ఇక్కడ నీకు తిండికి పడకకు అన్నింటికి ఇబ్బందే. పైగా లేనిపోని అనుమానాలు రేగితే నీ జీవిత నౌక తలక్రిందులవుతుంది. మౌళి, ఆనాడు నిన్ను పెళ్లి చేసుకోమని అడిగిన చందనను కాను. ఆ ప్రేమ, ఆ మమకారం సముద్రపు కెరటాలులా ఒక్కసారి ఎగిసి విరిగిపడినాయి. అయితే కెరటాలు ఎంతగా పొంగినా విరిగినా కడలిని విడిచిపోవు గనక ఆ అభిమానంతోనే ఉన్నానిక్కడ. నువ్వు జీవితంలో అన్ని విధాలా పరాజితుడివి. కొంత విధి కల్పిస్తే కొంత నువ్వే చేసుకున్నావు. చివరికి నిన్ను నమ్మిన నాకు మనక్లేశం, నీకు దుఃఖం మిగిలాయి. ఈనాడు మానవత్వం ఇంకా అడుగంటి పోలేదు కనుక ఇక్కడికొచ్చాను. నాలో అది కూడా పోయిన నాడు నీ విషయం నిజంగానే ఎవరూ పట్టించుకోరు అంది. కాస్త బాధ, కాస్త రోషం అన్నీ మిళాయించి. చంద్రమౌళి మాట్లాడలేదు. గ్లూకోజ్ నీళ్లు తాగాక, ఆ 4 యాపిల్ ముక్కలు తిన్నాక కాస్త నోట మాట వచ్చింది. చందన అలాగే పక్కన కూర్చొని బత్తాయి పళ్ళు రసం తీస్తోంది. ఏ దివిలోన విరిసి ఇలకు దిగినావో సురలోక సురబిళ సుమపారిజాతమా సన్నగా పాడుతున్న అతని పాట వింటూ కదిలిపోయింది చందన. ఆ పాట తనని ఉద్దేశించి రాసిందేదని బాగా స్పష్టపడిన చందన, మౌళి, నువ్వు నిజంగా చాలా అమాయకుడివి. అంతస్తుల అడ్డుగోడలని అధిగమించలేక, సమాజాన్ని ఎదిరించలేక, సంఘాన్ని ధిక్కరించలేక ఆది నుంచి నిన్ను నువ్వే శిక్షించుకున్నావు అంది వేదనా జ్వాలల మధ్య రగిలిపోతూ. మనిషికి పేదరికమే ఒక పాపం. అలాంటి పాపాత్ముని చేసుకుని నీ బంగారు భవిష్యత్తును నీ అంతట నువ్వే ఆటంకం కలిగించుకోవడం నేను భరించలేను. చందన ఆ సాయంత్రం దాకా ఉండి ఇంటికి తిరిగొచ్చింది. ఇంటికొచ్చిన ఆమె కళ్ళ ముందు చంద్రమౌళి రూపం కలిచివేస్తోంది. ఎక్కడికి వెళ్ళావే అని అడిగింది మీనాక్షి. చందన స్నేహితురాలింటికని చెప్పి తప్పుకుంది. ఆ రాత్రంతా జాగరణ చేసి మర్నాడు ఉదయమే బయలుదేరింది. మా ఫ్రెండ్ అవసాన దశలో ఉంది. పరిస్థితి ఎలా ఉంటుందో రాత్రికి వస్తానో రానో చెప్పలేను, కంగారు పడకండి అంటూ అత్తగారితో చెప్పి మళ్ళీ గుంటూరు బయలుదేరింది. వెడుతూ నీరజకి ఫోన్ చేసింది. రాబర్ట్ని తీసుకుని గుంటూరు మౌళిని చూడటానికి రమ్మని. వెంటనే వెనక బస్లో ఆ ఇద్దరూ బయలుదేరారు. చందన వచ్చేసరికి చంద్రమౌళి పరిస్థితి ఇంకా హీనంగా అయిపోయింది.
చందన లేవదీసి కాసిని గ్లూకోజ్ నీళ్లు బలవంతంగానే తాగించింది. రాబర్ట్, నీరజ వస్తే బాగుండు, ఇతన్ని ఆసుపత్రిలో చేరిస్తే కొంత ధైర్యం కలుగుతుంది అనుకుంటూ క్షణక్షణానికి వీధికేసి చూస్తోంది. మరో అరగంటకే వచ్చారా ఇద్దరు. చంద్రమౌళి పరిస్థితి అంతా వివరించింది చందన. రాబర్ట్ చాలా జాలిపడి వెంటనే జనరల్ ఆసుపత్రికి తీసుకువెళ్ళి ఏర్పాటు చేశాడు. అతన్ని చూస్తూనే పెదవి విరిచాడు డాక్టర్. అయినా మానవ ప్రయత్నం అంటూ చెయ్యాలి గనుక గొంతులో అడ్డుపడిన కఫం తొలగించి బరువుగా పీలుస్తున్న అతనికి ఆక్సిజన్ గొట్టాలు పెట్టారు. ఎంత ఆపుకుందామనుకున్నా చందన దుఃఖం ఆగడం లేదు. కొంతమంది జీవితాలతో భగవంతుడు ఎందుకలా ఆడుకుంటాడు? ఏ సుఖాన్ని నొసట రాయకుండా ఎందుకలా దుఃఖభాజనం చేస్తాడు? కన్న తండ్రి బాధ్యత మరిచి దేశాలు పట్టిపోయాడు. కన్న తల్లి మనోవ్యధతో మరణించింది. ఆదుకున్న తాతగారు చివరికంటూ ఆదుకోలేకపోయాడు. అన్ని విధాలా అతని జీవితం కడగండ్ల పాలైతే అతన్ని ప్రేమించి అతనికి మరింత మనక్లేశాన్ని కలిగించి ఉన్న ఊరు చేసే ఉద్యోగం వదిలిపోవడానికి కారణభూతురాలైంది తను. తన కోసం, తన సౌఖ్యం కోసం కొవ్వొత్తిలా కరిగిపోయాడు చంద్రమౌళి. తన్ని పెళ్లి చేసుకోమని అడగకుండా ఉంటే అతనింకా ఆ ఊళ్ళోనే ఉండి కాస్త సుఖంగానే జీవించేవాడేమో. అయితే తను మాత్రం చేసింది తప్ప. అతన్ని పెళ్లాడి అతన్ని బాగా చదివించుకొని మంచి రచయిత అయ్యేలా ప్రోత్సాహపరుస్తూ అతనికి ఉత్తేజనకారి కావాలనుకుంది. అది బెడిసి కొడుతుందని ఊహించగలిగిందా? ఈ విధంగా కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది చందన. కళ్ళు తెరిచిన చంద్రమౌళికి ఎదురుగా రాబర్ట్, నీరజలు కనిపించారు. వారిని చూసి సన్నగా మందహాసం చేశాడు. అతని కళ్ళు చందన కోసం కలియజూస్తుంటే యువతలికొచ్చింది చందన. నీరజ, రాబర్ట్లు త్వరలోనే, అంటే మా వారు రాగానే పెళ్లి చేసుకుంటారు మౌళి అంది చందన. ఆ ఇద్దరిని చూసి కంగ్రాచ్యులేషన్స్ అని మీ వాళ్ళు ఒప్పుకున్నారా అని అడిగాడు. లేదు, అయినా మేము పెళ్లి చేసుకుంటాం. నీరజ మాట విని తెల్లబోయినట్టు చూశాడు మౌళి. అతని మనసులో తీవ్ర సంచలనం కలిగించిందా మాట. చందన, ఆ దుప్పటి కప్పవు దీనంగా అడిగాడు చూపిస్తూ. చందన వచ్చి కప్పింది. అది దగ్గరగా లాక్కొని ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నాడు. అది అతనికి అనంత సౌఖ్యం కలిగిస్తుందని గ్రహించని చందన, ఆనాటి నా దుప్పటి ఇంకా నీ దగ్గరుందే అంది సన్నగా. మనిషిని ఎలాగూ దక్కించుకోలేకపోయాను, కనీసం ఇదన్నా జాగ్రత్తగా చూసుకోవద్దు అన్నాడు ఆయాసపడుతూనే. ఆ మాటకి విచలితురాలై చూసింది చందన. ఇతనిలో తనని పెళ్లాడక పోయిన వ్యధ ఉందని గ్రహించేసింది. నీరజ తను ప్రేమించిన యువకుడు తన మతం, తన కులం, తన దేశం కాకపోయినా నిర్భయంగా అందరినీ ధిక్కరించైనా పెళ్లాడుతోంది. ఆనాడు చందన కూడా ఇలాంటి ధైర్యమే చేస్తే తను వద్దని పారిపోయి తన అణువణువులో పులకించే ఆ అమృత హృదయురాలిని దూరం చేసుకున్నాడు. తన హృదయ కవాటాలను తనే మూసుకున్నాడు. తన అనురాగాన్ని తనే కాలరాచుకున్నాడు. నిజానికి తనకు చందనంటే ఎంత ప్రేమ ఉందో, ఎంత అనురాగం ఉందో, సంఘానికి, అంతస్తులకు, ప్రేమకు మధ్య నలిగి తనెంత రంపపుకోత అనుభవించాడో ఆ భగవంతుడికే తెలియాలి. కానీ ఇతరులు ఎలా గుర్తించగలరు? చందన, నా హృదయేశ్వరి. శివుడు పార్వతీదేవికి ఇళ్ళు వాకిళ్ళు కట్టబెట్టలేకపోయినా శరీరంలో సగభాగం ఇచ్చాడు. నేనేమీ అందలం ఎక్కించలేకపోయినా నాకున్న ఒకే ఒక హృదయాన్ని నీకు కానుకగా ఇచ్చాను. నా నవలలు నీకు అంకితం ఇచ్చాను. నాలాంటి పేదవాడు, పేద రచయిత అంతకంటే ఇంకేం ఇవ్వగలడు అనుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నాడు. కళ్ళు అశ్రుసిక్తాలయ్యాయి. శారీరక బాధ కూడా అధికమై అతన్ని నరకయాతనకి గురి చేసింది. క్షణక్షణానికి మారిపోతున్న అతని పరిస్థితికి కంపించిపోయి డాక్టర్ని పిలుచుకొచ్చింది చందన. ఆయన, నర్సులు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇంజెక్షన్లు ఇచ్చారు. ఆఖరుసారిగా మృత్యుదేవతతో పోరాడుతున్న చంద్రమౌళి కళ్ళు చందనకేసి దృష్టి నిలిపాయి. దగ్గరగా వచ్చింది చందన. ఆమె కళ్ళ నుంచి జారే కన్నీటి బొట్లు ముత్యాల్లా రాలి అతని చేతి మీద పడ్డాయి. చందన, నేను వెళ్ళిపోతున్నాను. నన్ను ఎన్నడైనా తలుచుకో. ఆఖరి క్షణంలో ఒక్క మాట చెప్పని, నేను నిన్ను మరుజన్మలో అయినా పెళ్లి చేసుకోగలిగేలా ఒక్క వరమివ్వమని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను చందన. నా అనురాగమయ్యి ఎన్నటికీ నన్ను మర్చిపోకు అన్నాడు మెల్లగా. చంద్రమౌళి హృదయంలో చందనే దేవత. మానసికంగా ఆమె అతని దేవేరి. ఈ ఊహల మధ్యే ఇన్నాళ్ళు జీవించాను. నీ మాటలు, నీ చేతలే నాలో మధుర రాగాలను పలికించిన అమర వీణలు. నా వీణ మూగబోయినా నీ వీణ మాణిక్య వీణలా దిగంతనాదం రోగించాలని కాంక్షిస్తున్నాను. ఇంకా ఏవేవో అంటున్నా ఆమెకి వినిపించడం లేదు. అతనన్న ప్రతి మాట ఆమెలో ఒక్కొక్క గాయం రేపుతుంటే భరించలేక కళ్ళు మూసుకుంది. ఆ కళ్ళ నుండి కారే కన్నీటి బిందువులే చందన శీతలంలా సోకి
నా చందన హృదయంలో నాకింకా చోటుంది, ఇక ముందు కూడా ఉంటుంది. ఒక దేవత గుండెలో ఏదో ఒక పక్కగానైనా రవంత చోటు చేసుకోగలిగిన తను నిజంగానే అమరజీవి అనుకుంటూ తృప్తిగా కళ్ళు మూశాడు చంద్రమౌళి. అది చూసిన డాక్టర్ ఐఎమ్ వెరీ సారీ అంటూ అవతలికి వెళ్ళిపోయాడు. నర్సు మెల్లగా దుప్పటి పైకి లాగింది. మౌళి అంటూ ఒకే ఒక వెర్రి కేక పెట్టింది చందన. ఆ ఆర్తనాదం పైకి పోతున్న చంద్రమౌళి ఆత్మ విని ఒక్కసారి చందనని చూసి పైకి సాగిపోయింది. రాబర్ట్ నీరజలిద్దరికీ కళ్ళు చెమ్మగిల్లాయి. ఎక్కడ పుట్టాడో ఎక్కడ పెరిగాడో గాని కలిసి 2 ఏళ్లు చదువుకొని తన సౌజన్యంతో అందరి హృదయాల్లోనూ చోటు చేసుకున్నాడు అనుకుంది నీరజ బాధగా. పాపం పేదరికానికి జబ్బు తోడై అతన్ని బలికొంది అనుకున్నాడు రాబర్ట్. ఎవరేమనుకున్నా చందన గుండెలలో దుఃఖాగ్ని జ్వాలలు రేగుతున్నా తనకేం పట్టనట్టు నిశ్చింతగా ఉంది చంద్రమౌళి శరీరం. ఇంకా మీరతన్ని తీసుకువెళ్ళిపోండి అన్నాక అట్నుంచి అటే అతని అంతిమయాత్రకి సన్నాహాలు చేశారు. అతనెంత అలజడిగా జీవితం గడిపాడో అంత ప్రశాంతంగా నిష్క్రమించాడు. నిర్జీవ ప్రతిమల ఇంటికొచ్చి స్నానం చేసి మంచం మీద వాలిపోయింది చందన. అతను రాసిన నవల బయటికి తీసింది. తనకంకితమంటూ రాసిన వాక్యాలే 10 సార్లు చదువుకుంది. మౌళి, నీ ప్రేమతో పోలిస్తే నా ప్రేమ ఎందుకు పనికిరాదు. మొదట్నుంచి నా సుఖం, నా భవిష్యత్తు, నా భద్రత అంటూ ఆలోచించానే గాని డబ్బున్న చదువుకున్న అమ్మాయి కావాలని వస్తోంది. పెళ్ళాడి డబ్బున్న ఆసామి అయిపోవచ్చని గాని నా సంపాదనతో సుఖపడవచ్చని గాని ఏనాడు స్వార్థ దృష్టితో ఆలోచించలేకపోయావు. నువ్వే నిజమైన ప్రేమమూర్తివి. ఏటికి ఎదురీదావు. నేను కాల ప్రవాహానికి ఎటుపడితే అటు కొట్టుకుపోయిన గడ్డి పరకని. నా ఒడ్డు విమలాకరే. అక్కడికి చేరుకున్నాను. అతనితో సాంసారిక జీవితం సాగిస్తూ ఎవరి పరువు ప్రతిష్టలకు దెబ్బ రాకుండా చూస్తూ అన్ని సుఖ సౌఖ్యాల మధ్య బంధితురాలినై హాయిగానే ఉన్నాను. అలాగే గర్భవతినయ్యాను. మరో కొద్ది నెలలో బిడ్డను కంటాను. అలాగే జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. బాధ్యతా వలయంలో కొట్టుకుని వృద్ధురాలినై ఏదో ఒకనాడు నీ దగ్గరికి చేరుకుంటాను. అందాక ఈ ప్రపంచంలో నేను నా పాత్రను నిర్వహించక తప్పదు కదూ అనుకుంటూ కళ్ళొత్తుకుంది. గట్టిగా ఆలోచిస్తే ఎవరి జీవితాలు సుఖవంతం కావు. ఏదో ఒక దశలో అపశృతులు పలుకుతూనే ఉంటాయి. అందరికీ అన్ని సుఖాలు ఇస్తే తనని మర్చిపోతారేమో అనుకునే భగవంతుడు అలా చేస్తుంటాడేమో. అదే నిజమైతే ఆ దేవదేవుడే పచ్చి స్వార్థపరుడు అనుకుంటూ పుస్తకం బీరువాలో దాచి లేచింది. చందన భర్త రాకక ఎదురు చూస్తూ అలా కిటికీలోంచి బయటకు చూసింది. లోకమంతా నిశాకన్య తన చేతులతో కప్పివేయగా మీకు భయం దేనికి, నేను ఉన్నానుగా అంటున్నట్లు చంద్రుడు మబ్బుల్లోంచి బయటపడి వెండిలా మెరుస్తున్నాడు. ఆ చంద్రుని కేసి తదేకంగా చూసి అతని పక్కనే ఉన్న చుక్కను చూస్తూ ఆ నక్షత్రమే చంద్రమౌళి అయి ఉంటాడు. అందుకే ఆ నక్షత్రం తనని చూస్తోంది అనుకుంది చందన. ఆ చిన్న నక్షత్రాన్ని చేరడానికి తను ఎన్ని వేలు కోట్ల మైళ్ళ దూరం ప్రయాణం చేయాలో కదా అనుకుంటూ శుష్కహాసం చేశాయి చందన పల్చని పెదవులు. చంద్రమౌళి గేయం టక్కున గుర్తుకొచ్చింది. వెండి మబ్బుల విమానాలపై వహరించే ఓ విరిరాణి, నింగికి నేలకు కడు దూరమేగా, పైకి రాలేని నాపై కనికరముతో దూరంగా తొలగి పొమ్మేగాని. ఆ చరణం ఆమె హృదయంలో ఆరని చిచ్చు రగల్చగా మౌళి, వెండి మబ్బుల విమానాలపై విహరిస్తూ వెళ్ళిపోయింది నువ్వన్నట్టు నింగికి నేలకు కడు దూరమే అయింది. నువ్వు ఆ నింగిలో చుక్కల రేడులా భాసిస్తుంటే నిన్ను చూస్తూ నేను నీ కోరిక మేరకు దూరంగానే తొలగిపోతున్నాను. అందుకే పైకి రాలేని నాపై కనికరంతో నీ నిండు ప్రేమని నా పైన చిలకరించు అంటూ ప్రవాహంలా కారే కన్నీటిని తుడుచుకోవడం కూడా మర్చి అలా వినీలా కయసం కేసి చంద్రుని కేసి చూస్తూ ఉండిపోయింది చందన. చంద్రునిలో చేరిన చంద్రమౌళి ఆ మాట విన్నట్టున్నాడు. మరి కాస్త పైకొచ్చి తన పూర్ణ కిరణాలను ఆమెపై ప్రసరింపచేశాడు. ఆ కలువల రేడు చల్లని చందన ఆ చల్లని వెన్నెల కాంతిలో మరింత చల్లబడి తన ఆవేదనాగ్ని కీలలను ఆర్పుకుంటోంది మెల్లమెల్లగా. ఆమె అందులో ఎంత తాదాత్మ్యం చెందిందంటే ఎక్కడో అగ్నిదేవుని కబంధ హస్తాలో చిక్కి బూడిదవుతున్న ఇళ్ల మంటల్ని ఆర్పివేసి తిరిగి వస్తున్న అగ్నిమాపక దళం వారి శకటం గంటలు కూడా వినిపించలేనంత ఇదిగా ఆ చంద్రుని చూడటంలో మునిగిపోయింది. సమాప్తం. నన్ను మరిచిపోకు నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.